హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, మేమైతే ఒక ప్లేస్‌కి వెళ్తున్నామనమాట. ఇది చాలా ఆహ్, ఏమంటారు గొప్ప ప్లేస్ చెప్పాలంటే. అమ్మవారైతే చాలా చాలా పవర్‌ఫుల్ అనమాట. ఇక్కడికి ఎవరైతే సంతానం లేరో, ఎవరైతే ఆడపిల్లలు లేదంటే మగపిల్లలు ఇలా మాకు కావాలి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు మగపిల్లలు కావాలనుకుంటారు, మగపిల్లలు ఉన్నవాళ్ళు ఆడపిల్లలు కావాలనుకుంటారు. అసలు సంతానమే లేకోకుండా ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకు అయితే గనక ఈ వీడియో చూస్తుంటే గనక అస్సలు స్కిప్ చేయకండి. ఖచ్చితంగా చూడండి ఈ వీడియో. ఖచ్చితంగా మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. సో, ఇదొచ్చేసి రాయచోటి దగ్గరలో వస్తదనమాట. రెడ్డమ్మ కోన అనే ఒక టెంపుల్ అమ్మవారు ఉంటారు. సో, అక్కడ వెళ్తే ఖచ్చితంగా మనకి సంతానం కలుగుతుంది అని చాలా ఏళ్ళ నుండి నమ్మకం అనమాట. అలా మా ఫ్యామిలీలోనే చాలా మెంబర్స్ ఉన్నారు. అలా వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కుకొని అక్కడ వరపడి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారనమాట. సో, పుట్టారు కూడా అలా మొక్కుని వరపడి వచ్చిన తర్వాత. సో, మళ్ళీ తర్వాత మనము ఆ అమ్మవారి దగ్గరికి మళ్ళీ వెళ్ళి మన బేబీని చూపించేసి తర్వాత మన ఏ రిలీజన్ అయినా, ఏ క్యాస్ట్ అయినా, ఎవరైనా సరే ఆ అమ్మవారి పేరు వచ్చేలాగా ఫస్ట్ రెడ్డి అని పెట్టుకోవాలన్నమాట. క్యాస్ట్‌తో అసలు సంబంధమే లేదు. ఆ అమ్మవారి పేరు కలవాలి. సో, అందుకోసం అనేసి ఖచ్చితంగా ముందర రెడ్డి అని పెట్టుకొని ఇంకా తర్వాత మనకు నచ్చిన నేము మనం జాతకం ప్రకారము, నక్షత్రం ప్రకారము ఇలా లేదంటే మనకు నచ్చిన నేమ్ మనం పెట్టుకుంటాం కదా! సో, అలా పెట్టుకోవచ్చనమాట. సో, ఖచ్చితంగా రెడ్డి అనే నేమ్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. ఖచ్చితంగా పెట్టుకోవాలంట. సో, అక్కడ పసరు ఇస్తారనమాట. ఇలా పిల్లలు లేని వాళ్ళకి ఎన్నో ఇయర్స్ నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉంటారు కదా! సో, ఒక్కసారి ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నా ఒక్కదాని నమ్మకం కాదు. నాలాగా ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసే చెప్తున్నాను నేను. బ్లైండ్‌గా చెప్పట్లేదనమాట. సో, వచ్చేసాము మేము ఇక్కడ టెంపుల్‌కి. సో, చూడండి టెంపుల్ కొండపైన ఉంటది కాస్త హైట్‌లో. సో, చాలా బావుంటది. యాక్చువల్‌గా ఇప్పుడైనా ఇక్కడ ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఈ ఫెసిలిటీస్ కూడా లేవన్నమాట. అసలు 2 కొండల మధ్యలో వెలిసిందనమాట అమ్మవారు. చాలా బాగున్నారు అమ్మవారైతే చూడడానికి. నేను కూడా ఎన్ని ఇయర్స్ అసలు ఎప్పుడు వెళ్ళలేదు. పేరు వినడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదనమాట. సో, ఫస్ట్ టైం వెళ్ళాను నేను. ఇక్కడ మా పిన్ని కూడా వచ్చారనమాట మాతో పాటు. మేము వెళ్తున్నామనేసి మా పిన్ని కూడా ఎన్నో ఇయర్స్ నుంచి పోవాలనుకుంటుంటే ఎవరితో వెళ్ళడానికి కుదరలేదని చెప్పేసి మేము వెళ్తున్నామని తెలిసి మాతో వస్తానన్నారు. సో, మేము ఇక్కడి నుంచి ఒక వెహికల్‌లో వచ్చాము. మా అత్తయ్య వాళ్ళంతా కలిసి మా విలేజ్ నుంచి ఇంకో వెహికల్‌లో వచ్చారనమాట. మాకు దగ్గర కడప నుంచి ఇది. సో, మేము ఎర్లీగా రీచ్ అయిపోయామనమాట. మా వాళ్ళకి దూరము. సో, తాడిపత్రి దగ్గర నుంచి రావాలి కాబట్టి సో, లాంగ్ అది. సో, అందుకు వాళ్ళకి టైం పట్టింది. సో, మేము ఇక్కడ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాము వాళ్ళ కోసం. బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదనమాట. మేము అన్ని పార్సెల్ తీసుకొచ్చుకున్నాము ఇంటి నుండి బయట చేయించుకొని. సో, అందుకనేసి ఇంక మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేద్దామని చెప్పి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా అమ్మవారికి అక్కడ కోనేరు ఉంటదనమాట. ఆ కోనేరులో స్నానం చేసేసి ఆ టెంకాయ అక్కడ వాళ్ళు ఇస్తారనమాట వస్తువులన్నీ. ఆ వస్తువులన్నీ పట్టుకొని అమ్మవారి చుట్టూరా అక్కడ ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు చుట్టూరా తిరిగేసి ఇక్కడ అలా బోర్లా పడుకోవాలనమాట. అలా పడుకుంటే మనకి ఆటోమేటిక్‌గా నిద్ర పట్టేస్తదంట. అట్లా నిద్ర పట్టేసినప్పుడు అమ్మవారు మన కల్లో కనిపించి మనకి సంతానం ఉందా? లేదా? ఉంటే ఎవరు పుడతారు? అనేది కూడా అమ్మవారు చెప్తారంట. అది నిజంగా నిజమండి. చాలా మందికి జరిగింది. జరుగుతోంది కూడా. లేకపోతే అంతమంది జనం రారు కదా! అక్కడ మీరే చూస్తున్నారు కదా! ఏ 20 మెంబర్స్ పడుకొని అలా వరపడుతున్నారో. సో, అదనమాట. ఇక్కడ మేమింక వెయిట్ చేస్తున్నాము. పైకొచ్చామనమాట కొండ మీదకి. అప్పటికే మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతారంట. మేము వెళ్ళేసరికి 9 అలా అయిపోయింది. అప్పటికి అంత రష్ లేరు. కానీ 10 అబోవ్ చాలా ఉండినారు. మేమింక మా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ టెంపుల్ ఓన్లీ 6 వరకు మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుందండి. తర్వాత ఉండదంట.
చీకటి పడిపోతుంది కదా! సో, అక్కడ పెద్దగా అక్కడ మనకసలు ఏమి దొరకవు కూడా. తర్వాత ఎవరు ఉండరంట. సో, అది ఇంకా మా అమ్మ వాళ్ళు, మా పిన్ని, మా నాన్న వాళ్ళని వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పామనమాట. తక్కువ జనం ఉన్నారని. వాళ్ళు దర్శనం చేసుకునేసి ఇంక కిందకి వెళ్ళి వెయిట్ చేద్దాము వెహికల్ దగ్గర అని చెప్పి వెళ్తున్నారు. అక్కడ ఉయ్యాలలు కనిపిస్తున్నాయి కదా! మేబీ ఆ ఉయ్యాలలు మొక్కుని ఏమన్నా సంతానం కలిగిన తర్వాత అక్కడ పెట్టినారనుకుంటా. అంతకుముందయితే అవన్నీ లేవండి. మా వాళ్ళు వెళ్లారు కదా! సో, అప్పుడు అసలు ఇవన్నీ ఏం లేవంట. సో, మేబీ అక్కడ సంతానం కలిగిన తర్వాత అలా ఏమైనా పెట్టారనుకుంటా మేబీ. ఎవరైనా మొక్కునింటారు కదా! ఇక్కడ ఉయ్యాలలు పెట్టిస్తాము లైక్ అలా అని చెప్పి. సో, చూడండి బేబీ ఉయ్యాలలు కూడా ఉన్నాయి. మా చిన్నోడు కూర్చొని బాగా ఊగుతున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడనమాట. నేను ఇందాక కోనేరు అని చెప్పాను కదండీ! ఆ కోనేరే ఇది. అసలు యాక్చువల్‌గా మేమెందుకొచ్చామంటే, మా బావ పెద్ద కొడుక్కి మాటలు ఫస్ట్ చాలా రాలేదనమాట. మామూలుగా 3 ఇయర్స్‌కంతా కిడ్ మాట్లాడేస్తారు కదా! మా వాడు మాట్లాడలేదనమాట. సో, అప్పుడు మా చిన్నత్తయ్య మొక్కున్నారు. మా చిన్నత్తయ్య గారికి కూడా ఇక్కడ మొక్కిన తర్వాతనే ఇద్దరు మగ సంతానం పుట్టారనమాట. సో, ఇక్కడ మాటలు గూడా వస్తాయేమో అని చెప్పేసి అమ్మవారికి మొక్కుంటే మంచిది అని చెప్పేసి మొక్కున్నారనమాట. తర్వాత వాడు మెల్లిగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో, ఇంకా ఆ మొక్కు మేము తీర్చుకోవాలి గదా! ఇప్పుడు మమ్మల్ని మించి మాట్లాడతాడు మా వాడు. సో, ఇంక మేము ఆ మొక్కు 5 ఇయర్స్ అయింది అసలు మా అత్తయ్య గారు మొక్కొని. సో, ఇప్పటికి కుదిరిందనమాట అందరం రావడానికి. ఇక్కడ ఇదే నేను చెప్పాను గదా! కోనేరు. ఇక్కడ స్నానం చేసి అక్కడ వెళ్లి వరపడతారని. సో, మా వాళ్ళొచ్చిన తర్వాత మేమింగ ఇక్కడ అందరం స్నానం చేద్దామని చెప్పేసి దిగాము. ఇంకా ఇదంతా రీమోడల్ చేశారంట. అప్పుడు ఇలా కూడా లేదంట కోనేరు. ఇంకా చాలా చేంజెస్ చేశారు. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్ అయిందంట ఈ టెంపుల్. సో, మా వాళ్ళొచ్చిన 10 ఇయర్స్ 10 ఇయర్స్ కాదండి 7 ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి చాలా చేంజెస్ జరిగాయన్నమాట. ఇంకా చేంజెస్ జరుగుతాయంట కూడా. డొనేషన్స్ అవి అడుగుతున్నారు భక్తుల్ని. ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేయొచ్చని చెప్పేసి. సో, ఇంక మా వాళ్ళందరూ దర్శనం అంతా అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసాము. సో, అలా కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి అందరం అలా ఉయ్యాలలెక్కి కూర్చుని ఉన్నామనమాట. అందరూ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు అప్పటికే. ఎందుకంటే మేము లంచ్ చేసేసరికి 3:30, 4 అలా అవుతుంది. సో, మోస్ట్‌లీ చాలామంది దర్శనాలు చేసేసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంక మేమందరం సరదాగా అలా ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నాము. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో, కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పేసి అందరం రిలాక్స్ అయ్యి ముచ్చట్లు పెట్టుకున్నామనమాట. ఇంకా అంతా పిల్ల గ్యాంగే కదా! సో, ముచ్చట్లు, ఫన్నీ జోక్స్ ఇలా తమాషాగా మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేశాము. మేమందరం కలిస్తే సేమ్ పంచులేసుకుంటూ, జోకులేసుకుంటూ, మీమ్స్ గురించి మాట్లాడుకుంటూ అలా సరదాగా ఉంటామనమాట. సో, అక్కడి నుంచి ఇంకొక టెంపుల్‌కి వెళ్ళామనమాట. ఇక్కడ నరసింహస్వామి ఉంటారు. వెంగమాంబ తరికొండ వెంగమాంబ టెంపుల్ వెళ్ళామనమాట అక్కడ. సో, అక్కడ నరసింహస్వామి స్వయంభుగా వెలిసున్నారనమాట. ఒక నల్ల రాయిలాగా మజ్జిగ ఒక విలేజ్‌లో వాళ్ళు మజ్జిగ చిలుకుతూ ఉంటే నల్లగా బయటపడిందనమాట. ఏంటిదని చూస్తే అది వచ్చేసి స్వామివారి విగ్రహం అంట. సో, అలా అప్పటినుంచి అది టెంపుల్ చాలా ఫేమస్. సో, మేమక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి. ఇంకా ఇక్కడ మేమొచ్చేసి గువ్వల చెరువు దగ్గర ఆగాము టీ తాగుదామని చెప్పేసి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అటు వెళ్ళిపోయారనమాట. తాడిపత్రికి ఊరికెళ్ళిపోయారు. మేము ఇటు కడపకొచ్చేసాము. సో, ఇదనమాట మా జర్నీ. సింపుల్‌గా, హ్యాపీగా, ప్రశాంతంగా 1 డే స్పెండ్ చేసేసొచ్చాము ఒక సండే. సో, ఎవరైనా కిడ్స్ కోసం గనుక ఆలోచిస్తూ, కిడ్స్ కోసం బాధపడుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ సరౌండింగ్స్‌లో కడప సరౌండింగ్స్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.